హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు వీడియో కూడా చూడండి. సో ఈరోజు చూపించేవైతే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. సో అందులో కాంబోస్ ఉంటాయి, అలాగే స్టడ్ టైప్ ఉంటాయి, కొన్ని జుమ్కాస్ కూడా ఉంటాయండి. అంటే కొంచెం వెస్ట్రన్ టైప్ ఉండొచ్చు, ఏవైనా మిక్స్డ్ కలెక్షన్ లాగా ఉంటుంది. ఎవరికైనా నచ్చినవి ఉంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే జుమ్కాస్ చూపిస్తున్నాను అండ్ చాలా హెవీ అండి. సో కంప్లీట్ పార్టీ వేర్ అనమాట. టోటల్ ఇది మొత్తం పార్టీ వేర్ ఇవి అంతా హెవీగా ఉంటాయి. కింద మొత్తం గుత్తులుగా గుట్టపోసలు ఉండి చక్కగా కెంపులో వచ్చిందనమాట. సో పైన లోటస్ వస్తుంది. ఇది మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో వితౌట్ ఫ్లాష్ ఇది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చూసుకోండి. స్టాక్ అయిపోతే మళ్ళీ రాదు కదా. సో అందు గురించి చూసుకోండి. ఎవరికైనా కావాలి అంటే మల్టీ కలర్ ఉంది. లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది. మనకి మొత్తం హెవీగా గుట్టుపూసలు వచ్చేస్తాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 3 పెయిర్స్ ఉన్నాయండి. అంతే 3 పెయిర్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. 420 ఫ్రీ షిప్పింగ్. 420 ఫ్రీ షిప్పింగ్ అండి. 420 ఫ్రీ షిప్పింగ్. 3 పెయిర్స్ ఉన్నాయి. కావాలి అనే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నిన్న చూపించిన వీడియోలో నెక్ పీస్ ఇది మిస్ అయింది. ఇది ఒక్కటే పీస్ ఉందండి. నేను అనుకున్న చూపిద్దామని టైంకి నాకు గుర్తు రాలేదు. ఈ బాక్స్లో ఉందన్నమాట, ఇయర్ రింగ్స్ బాక్స్లో. సో ఇది ఒక్కటే పీస్ ఉంది. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి. దీంతో పాటు మనకి ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్. అండ్ చాలా క్యూట్ ఉంటుంది. అంత సింపుల్ కాదు, హెవీ కాదు, అలా ఉంటుంది అనమాట ప్యాటర్న్. ఇంకా నాన్ పట్టీ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ అనమాట. సో ఇలా వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇది యాక్చువల్లీ 500 మీద ఉండే అనమాట కాస్ట్. 550 అరౌండ్ అట్లా ఉండేది. సో కావాలి అంటే కనుక ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉన్నారు, ఏదన్నా వీడియోస్ చూపిస్తున్నారు అంటే నేను ఫేస్ చూపించట్లేదు కాబట్టి ఓకే అండి. చాలామంది ఇప్పుడు ఫేస్ చూపించి వీడియోస్ చేస్తారు, డాన్స్ చేస్తారు, వ్లాగ్స్ చేస్తారు, హోమ్ టూర్స్, ఇట్లా చాలా వ్లాగింగ్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి కంపల్సరిగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కొన్ని చాలా పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. రెండు రిసీవ్ చేసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటేనే అంతా రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా రిసీవ్ చేసుకోవాలి. నెగిటివ్ వచ్చినా నెగిటివ్గా తీసుకోకూడదు అని అంటారు. వాళ్ళు ఛానల్ పెట్టేటప్పుడు కూడా అట్లానే అనుకుంటారు. నెగిటివ్ ఏం తీసుకోకూడదు, మనం తీసుకోలేంలే, పాజిటివ్గా ఉందాము, పట్టించుకోవద్దు, ఇట్లా అనుకుంటారు. కానీ నెగిటివ్ వచ్చేసరికి ఎలాగైనా చాలా డిసప్పాయింట్ అవుతారండి. అసలు ఏంది, నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఎందుకు ఇలాంటి నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు, ఇట్లా ఉంటుంది కదా. సో ఫేస్ చూపించకుండా చేసే నాకే మధ్యలో ఒక కామెంట్ చూసి చాలా బాధగా ఉంటుంది. మేబీ ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుందేమో వాళ్ళకి. ఈ ఛానల్స్ అవి క్రియేట్ చేసుకున్నాక చేస్తూ ఉండి అలవాటు చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే పుట్టుకతోనే అందరూ స్ట్రాంగ్ కాదు, లేకపోతే పుట్టుకతోనే నెగిటివ్ అంతా నేను రిసీవ్ చేసుకుంటానని ఏం పెట్టుకోరు కదా. సో వాళ్ళున్న ప్రొఫెషన్ బట్టి, వాళ్ళున్న ఎయిమ్స్ని బట్టి అట్లా కన్వర్ట్ అవుతారేమో తెలీదు. మీకు సోదిలాగా అనిపించవచ్చు ఇది. ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది ఇందాక, నేను ఫస్ట్ పెట్టాను కదండి, స్టాక్ తీసేస్తున్నాను, అదే నేను స్టాక్ క్లోజ్ చేస్తున్నాను, ఫైనల్గా ఇప్పుడు చూపించే వీడియోస్లోనే వస్తుందని చెప్పేసి ఫస్ట్ నేను ఈ 2 months నుంచి ఆపేసిన తర్వాత నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఉంది. దానికి ఇందాక ఒకరు కామెంట్ పెట్టారు, 1/2 hour కూడా అవ్వదు, పెట్టి ఇంత తక్కువ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను, స్టాక్ తీసేస్తున్నాము అందుకే అని పెట్టాను థంబ్నెయిల్. దానికి ఒకరు కామెంట్ ఏం పెట్టారు, మీరు ఫ్రీగా ఇచ్చినా ఎవరు తీసుకోరు అని పెట్టారనమాట. సో నాకు ఈ టైంలో నెగిటివ్ అంత తీసుకోవాలని ఏం అనిపించట్లేదు. కాకపోతే అనిపించింది, అరే ఫేస్ చూపించకుండా చేసే నాకే ఇలా ఉంటే, ఒక్క కామెంట్కి నేను ఇంత డిస్టర్బ్ అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని. మీలో కూడా ఎవరికైనా పొరపాటున నెగిటివ్స్ ఏమైనా కామెంట్స్ పెడుతుంటే ఆపేసేయండి. ఎందుకంటే ఆ కామెంట్ చూసి నేనే ఫీల్ అయ్యాను, హట్ అయ్యాను. ఇంకా
మీరు కూడా ఎవరికి అసలు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ కామెంట్ అయితే పెట్టకండి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఏ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి వదిలేసేయండి. మీకు అంత నెగిటివ్ అనిపిస్తే చూడడం మానేయండి. ఏముంది, వాళ్ళేం పేరు పెట్టి ఫోర్స్ చేయట్లేదుగా చూడమని. నేనేమి ఇది వీడియో లెంత్ పెంచుకోవడానికి గట్రా నేను చెప్పట్లేదు. బేసిక్గా నేను వేరే విషయాలు కానీ వేరే టాపిక్స్ కానీ అంత టచ్ అయ్యాను. సోది చెప్పాలని ఎప్పుడు అనుకోను. నా కంటెంట్ ఒకటే నేను చూపించుకుని వెళ్ళిపోతాను. సో ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు అని పెడితే నీలాంటి మొహాలకి ఎవరు ఫ్రీగా కూడా ఇవ్వడానికి ఇష్టపడరు నన్ను అడిగితే. ఇంక ఇలాంటి మాటలే వస్తాయి మీ కామెంట్ చూసిన తర్వాత. అర్థమైందా? నేను ఆ వీడియోలో నేను దేని గురించి మాట్లాడలేదే, నా కండిషన్ ఇది. సో దీని గురించి నేను స్టాక్ తీసేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి, మళ్ళీ నాకు టైం ఉండకపోవచ్చు తర్వాత అని మాత్రం చెప్పి నేను వీడియోలోకి వెళ్ళిపోయా. అంతకంటే నేను ఏం చెప్పలేదు ఆ వీడియోలో. సో దానికి ఫ్రీగా ఇచ్చిన ఎవరు తీసుకోరంటే అర్థం ఏంటి? తప్పు కదండి, అట్లా పెట్టకూడదు కదా. అది చిన్న మాటే, కానీ ఎందుకు తీసుకోరు? ఫ్రీగా ఇస్తే తీసుకునేటోళ్ళు లేరా? తక్కువ రేటుకి ఇస్తేనే తీసుకుంటున్నారు, ఫ్రీగా ఇస్తే ఎందుకు వద్దంటారు? మీరు వద్దంటారా? నేను ఇంత కుప్ప పెట్టి మేడం నేను చీటీ వేస్తున్నా, ఈ చీటీలో పేరు వచ్చిన వాళ్ళు ఈ కుప్ప అంతా తీసుకోండి అని అంటే మీరు ఏమన్నా కాదని అనరు కదా. నేనే కాదన్ను. నాకు ఎవరైనా ఆఫర్ చేస్తే నేను తీసుకుంటా. అట్లా పక్కోళ్ళది మనం దోచుకోలేదు కదా. ఇల్లీగల్గా దోచుకుంటే తప్పు. ఎవరైనా ఇస్తాను అని ఆఫర్ చేసినప్పుడు మనం తీసుకుంటే తప్పు ఎట్లయితుంది? అసలు ఆమె మైండ్లో ప్రీవియస్గా ఎప్పుడైనా ఒకవేళ నాకు చాటింగ్ చేసి ఊరికే నాతో గేమ్ ఆడి టైంపాస్ చేసి ఇట్లా ఏమన్నా చేస్తే నేనేమన్నా కొంచెం ఫోర్స్గా మాట్లాడే ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా జరిగిందేమో. ఆవిడకి పర్సనల్గా ఏమైనా గ్రెడ్జ్ గట్ట ఉందో నాకు తెలీదు. ఎందుకు ఆ కామెంట్ పెట్టారో కూడా నాకు తెలీదు. నాకు నెగిటివ్ వస్తే నాకు వీడియోలో చెప్పడం అలవాటు, అందుకని చెప్పేస్తున్నాను ఇది. సరే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే నెగిటివ్ చేసేవాళ్ళ గురించి. నేనైతే ఏ వీడియోకి కామెంట్ పెట్టనండి. నేను ఎవరి వీడియోస్కి కామెంట్స్ పెట్టను. బాగున్నా బాగుందని పెట్టను, బాగోకపోయినా బాగోలేదని పెట్టను. మనం బాగోకపోతే స్కిప్ చేసే ఆప్షన్ ఉంది, బాగుంటే డౌన్లోడ్ చేసుకుని పదే చూసే ఆప్షన్ కూడా ఉంది మనకి. సో అలాంటివి ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి. మనకి నెగిటివ్ రావద్దు, మనం ఎవరికి నెగిటివ్ అవ్వద్దు. మీరు కూడా ఎవరికి అన్నెసెసరీగా కామెంట్స్ పెట్టకండి. మీకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, టైపింగ్ వచ్చు, స్మార్ట్ ఫోన్ ఉంది, నెట్ ఫుల్గా ఉంది, ఓకే. అది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే. ఎవరిని అట్లా బాధ పెట్టొద్దు. జస్ట్ రిక్వెస్ట్ లాగా చేస్తున్నాను అంతే. తర్వాత వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో మీకు తెలియదు కదా. ఇది ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 430 ఫ్రీ షిప్పింగ్, 430 ఫ్రీ షిప్పింగ్. సింగిల్ పీస్ ఉందండి, 430 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి స్టడ్స్ అండి. సో స్టడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఈ ప్యాక్ ఓపెన్ చేస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. ఇది రెడ్ స్టోనే. సో ఇది ఫస్ట్ ఉంది కదా, రెడ్ స్టోన్, పింక్, డార్క్ గ్రీన్, వైట్, నేవీ బ్లూ అండ్ సీ బ్లూ ఇలా ఉంటాయి ఎగ్జాక్ట్గా. కింద ఒక పర్ల్ వస్తుంది. సో మీరు ఏమైనా తీసుకోవచ్చు పెయిర్స్. ఒక్కొక్క జత ఇట్లా ఇలా ఒక పెయిర్ వచ్చేసి మనకి 60 రూపీస్ పడుతుందండి, జస్ట్ 60 రూపీస్. అయితే మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవాలి, లేదంటే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ కాస్ట్ 50 రూపీస్ అనమాట. షిప్పింగ్ 50 రూపీస్ ఉంటుందండి. ఏవైనా 3 పెయిర్స్ తీసుకోవాలి. నేను రిపీటెడ్ కలర్స్ అయితే ఇవ్వనండి. అంటే మాకు పింక్ 2 పెయిర్స్ ఇచ్చి ఇంకోటి ఇవ్వండి అట్లా కాదు. 3 కలర్స్ 3 పెయిర్స్ తీసుకోవాలి. మీరు అట్లా తీసేసుకుంటే వెనకాల వాళ్ళు ఉన్నవే తక్కువ కదా, అందుకని. ఇంకోటి మీ కామెంట్ని బట్టి నేనేమి ఏదో సంవత్సరాల కిందట స్టాక్ని పెట్టి మీకు ఇవ్వట్లేదు. వీటి బిల్స్ ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు స్టాక్ కొన్నాను, మీకు కావాలంటే నేను అవి కూడా చూపించగలను. అర్థమైందా? ఏదో సంవత్సరాల కిందటగా నేను జస్ట్ 2 months బ్రేక్ ఇచ్చాను అంతే. దాని మీన్స్ ఏంటో అంత తొట్టులో పడేసే అంత వేస్టేజ్ మెటీరియల్ అని కాదు కదా దాని అర్థం. ఇంతమంది ఎగబడి తీసుకుంటున్నారు, ఇంతమంది ఇష్టపడి సపోర్ట్ చేసి మెసేజెస్ పెట్టి అంతలా తీసుకుంటున్నారు. ఉన్నాయా సత్య గారు, ఇంకా ఉన్నాయా, తెప్పిస్తారా, అది ఇది అని చెప్పేసి ఇలా 1-2 నెగిటివ్ కామెంట్ పెడుతున్నారంటే అర్థం మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్గానే ఉన్నారు. అయితే తేడా మీ ఇట్లా రివర్స్లో ఉన్న వాళ్ళతోనే ఉంది. 100 మంది అటుంటే మీ ఇద్దరే తేలిపోతున్నారు ఇందులో.
ఇద్దరో ఒకరు ఎవరైతే వాళ్ళు, అర్థమైందా? ఏదైనా 3 పేర్స్ తీసుకోండి, ఒక్కొక్కటి 60 రూపీస్ పడుతుంది కాస్ట్, షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని చూడండి, ఇవి వచ్చేసి పింక్ 3 పేర్స్ ఉన్నాయి, సారీ పింక్ 4 పేర్స్ ఉన్నాయండి, గ్రీన్ వచ్చేసి 3 పేర్స్ ఉన్నాయి, గ్రీన్ వచ్చి 3 పేర్స్ ఉన్నాయి. అండ్ సింగిల్ కాస్ట్ చెప్పమంటే చెప్తాను. ఓకే, నచ్చితే తీసుకోవచ్చు. జస్ట్ ఇవి పేర్ 2 పేర్స్ అండి, 2 పేర్స్ కాస్ట్ చెప్తాను మీకు. జస్ట్ ఇవి 250 ఫ్రీ షిప్పింగ్, 2 పేర్స్ కలిపి తీసుకుంటే 250 ఫ్రీ షిప్పింగ్. గ్రీన్ పింక్ కలిపి తీసుకోవాలి, 2 పేర్స్ తీసుకోవాలి. గ్రీన్ 3 ఉన్నాయి, పింక్ 4 పేర్స్ ఉన్నాయి. 2 పేర్స్ కాస్ట్ 250 ఫ్రీ షిప్పింగ్. క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుంటుందో. బేసిక్ కాస్ట్ వచ్చేసి ఇవి 220 ఫ్రీ షిప్పింగ్ అనుకుంటా ఒక్క పేరే, అంత బాగుంటుంది క్వాలిటీ అయితే. ఏవైనా 2 పేర్స్ తీసుకోండి, 250 ఫ్రీ షిప్పింగ్. నేను చెప్పే కాస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదండి, మీరు పే చేయాల్సి ఉంటుంది అంతా. ఓకేనా? ఒక పేర్ అయితే 170 ఫ్రీ షిప్పింగ్, 170 ఫ్రీ షిప్పింగ్ ఒక పేర్ అయితే. మీరు తెలివిగా 250 కదా, 250లో 125కి అడుగుతారు, అట్లా కాదండి. 170 ఫ్రీ షిప్పింగ్ 1 పేర్ అయితే. 230 ఫ్రీ షిప్పింగ్, సారీ ఇందా చెప్పాను కదా, అవైతే 2 పేర్స్ కాస్ట్. ఇది వచ్చేసి 170 ఫ్రీ షిప్పింగ్. ఎనీ 2 పేర్స్ తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి జడోకి ఇమిటేషన్లా ఉంటాయి. ఓకే, జడోకి ఇమిటేషన్లా ఉంటాయి, కావాలి అంటే తీసుకోండి. ఇవి పెద్దవాళ్ళకి బాగుంటాయి అన్నమాట, చక్కగా చుట్టూ మనకి మల్టీ కలర్స్లో వచ్చేస్తాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ. 170 ఫ్రీ షిప్పింగ్. ఇది కొంచెం వెయిట్ ఉంటుందండి ఐటమ్, అండ్ క్వాలిటీ కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో 170 ఫ్రీ షిప్పింగ్. ఎవరైనా పెట్టుకోవచ్చు, మనకి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు చూపించేవన్నీ మోస్ట్లీ పుష్ బ్యాక్ అనమాట. 170 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఈ జుమ్కాస్ చూడండి, జుమ్కాస్ ఎవరికైనా కావాలేమో చూడండి, ఒకటే ఉంది పేరు. ఇది ఒకటే ఉందండి పేరు, ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. 270 ఫ్రీ షిప్పింగ్, 270 ఫ్రీ షిప్పింగ్. ఇది గ్రీన్ కలర్ బీడ్స్ హ్యాంగింగ్ ఉంటుంది వీటిలో. 270 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ ఇది మీనాకారి వర్క్లో పింక్ కలర్ వచ్చింది. మీనాకారి వర్క్లో కిందంతా కూడా ఇలాగా పర్ల్స్ హ్యాంగింగ్ ఉంటుంది. పైన వచ్చిన స్టడ్కి పింక్ స్టోన్స్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ వచ్చి పుష్ బ్యాక్ ఉంటుంది. ఇది కూడా ఒక పేరే ఉంది, ఎందుకంటే అప్పుడు స్టాక్ బాగానే వచ్చాయి, 50 పీసెస్ అట్లా వచ్చేవి. సో వాటిలో నుంచి అయితే ఈ పీస్ ఉంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక తీసుకోండి. 65 రూపీస్ ఓన్లీ, ఓన్లీ 65 రూపీస్ అండి. ఇది 65 రూపీస్ పడుతుంది కాస్ట్, తీసుకోండి కావాలి అంటే. నెక్స్ట్ ఈ జుమ్కాస్ చూడండి, ఇవి కూడా మైక్రోగోల్డ్ ప్లేటెడే, అన్కట్స్లో ఉంటాయి. అన్కట్స్ జుమ్కాస్ అండి ఇవి. ఒక్కటే పేరు ఉంది, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవచ్చు. ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో వద్దులేండి. జుమ్కాస్ నచ్చితే తీసుకోండి ఎవరికైనా. 150 ఫ్రీ షిప్పింగ్. కింద మువ్వలు వస్తాయి, 150 ఫ్రీ షిప్పింగ్. అన్కట్స్ వస్తాయి. క్వాలిటీ ఒకసారి చూసుకుని నచ్చితేనే తీసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇట్లా స్క్రూ బ్యాక్ వస్తుంది. స్క్రూ బ్యాక్ 150 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒక చిన్న కాంబో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇవి నేను 3 పేర్స్ కలిపి ఇచ్చాను మీకు అప్పుడు.
అది కాంబోస్ అయిపోయాయి. అందులో ఒక పెయిర్ మాత్రం మిగిలిందండి, పింక్ కలర్లో ఒక జత మిగిలిపోయింది. సో వీటికి నేను పేరప్ చేసిస్తున్నాను. ఇది మెహందీ పాలిష్, ఇది డార్క్ మెహందీ వస్తుంది. సో ఇక్కడ మనకి చూస్తే పీచ్ కలర్లో స్టోన్స్ వస్తాయి, ఫ్లవర్స్ చాలా డీసెంట్గా ఉంటుందండి. సో ఈ రెండు కూడా పుష్ బ్యాక్ వస్తాయి, చాలా డీసెంట్గా ఉంటుంది స్టాక్ అయితే. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవచ్చు. సో 2 పెయిర్స్ వచ్చేసి కాస్ట్ చెప్తాను. $260 ఫ్రీ షిప్పింగ్. 2 కాంబో వచ్చి $260 ఫ్రీ షిప్పింగ్. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 2 కాంబో వచ్చి $260 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒక కాంబోనే ఉంది, ఇది ఒక పీస్, ఇది ఒక పీస్ మాత్రమే ఉంది, అందుకే 2 కాంబో పెట్టేశాను. అండ్ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, చెప్పొచ్చో లేదో కూడా తెలీదు, బట్ చెప్తున్నాను. చాలామంది నన్ను, మేడం నేను బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాను, సో ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచో మీకు అలవాటు ఉంది కదా, జస్ట్ మీ వంతుగా ఏమంటారు, మీ టిప్స్, కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యన. అండ్ నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను అన్న తర్వాత స్టాక్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం, లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బిజినెస్కి ఎంత పెట్టాలి అమౌంట్, ఫస్ట్ మేము ఎంత ఇన్వెస్ట్ చేయాలి, బీడ్స్ చేస్తే బాగుంటుందా, జ్యువెలరీ చేస్తే బాగుంటుందా, బట్టలు అయితే ఎలా ఉంటుంది, ఇలాంటి మెసేజెస్ చేస్తున్నారు. కాల్స్ నేను అటెంప్ట్ చేయట్లేదు, కొంతమంది మా హస్బెండ్ కూడా చేసి ఆయనతో మాట్లాడుతున్నారు. సో ఇలా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ చేసేవాళ్ళంతా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కాదు, చేద్దామని అనుకుంటున్నవారు. సో అలా కొంచెం స్పోర్టివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు, ఏదైనా కష్టపడే పాసిబిలిటీ ఉన్నంత వరకు, లేకపోతే ఇంట్లో కొంచెం సపోర్ట్గా ఉంటున్నారు అని తెలిసినప్పుడు, ఈ బిజినెస్సే కాదు ఏదైనా, ఈ పనికిరాని చెత్త కామెంట్స్ వాళ్ళకి వీళ్ళకి పెట్టి, మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఇలా కొంతమంది ఉన్నారు కదా, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు వీడియోస్కి. వాళ్ళు జెన్యున్గా ఏదో వ్యాపారం చేసుకుంటూ కష్టపడతారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఉంటారనమాట. వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ని తీసేయడానికి. కొంతమంది అప్పుడే స్టార్టప్ అవుతారు, వాళ్ళు కొత్త బిజినెస్లో స్టార్టప్ అయినట్టు అవుతారు. సో అంత మనం ఫ్రీ ఇవ్వకూడదు బ్రెయిన్కి, అంత ఖాళీగా మన బ్రెయిన్ ఉంచకూడదు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకో, లెర్నింగ్ చెయ్యి. లేకపోతే మనకి బుక్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయి, వినండి. లేదంటే ఏదన్నా లాంగ్వేజ్, ఏజ్తో సంబంధం ఉంది, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికో, స్పోకెన్ ఇంగ్లీషో, లేకపోతే కొత్త మీ ఇంట్లో ఫుడ్డీస్ ఉంటే కుకింగ్, మంచిగా ఫుడ్ వీడియోస్ చూడండి, ఏమన్నా తయారు చేయండి. అల్లికలు ఉన్నాయి, ఉమెన్స్కి చాలా ఉంది. లేదు మీకు ఇంకా బోర్ కొడుతుందంటే చక్కగా ఏమన్నా బుక్స్ రాసుకోండి, మీ స్టోరీని రాసుకోండి, లైఫ్ స్టోరీస్ని రాసుకోండి. అంతేగాని టైం ఉందని చెప్పి వాళ్ళకి వీళ్ళకి బ్యాడ్ కామెంట్స్, వాళ్ళ కాన్ఫిడెంట్ డిక్రీజ్ అయిపోయేటట్టు, వాళ్ళని డిక్రీజ్ చేసేటట్టు ఇట్లాంటి కామెంట్స్ పెట్టకండి. మనకి ప్రతి టైం కూడా చాలా వాల్యుబుల్ కదా. నేను ఈ బ్రేక్ ఇస్తున్నందుకే చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు. ఇంత బాగుంది బిజినెస్, మంచిగా జరుగుతుంది, ఇలాంటప్పుడు నాకు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది, నాకు వేరే చాయిస్ లేదు, బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లా ఉంది నాకు మైండ్లో. కాకపోతే తప్పదు, నేను ఇప్పుడు బ్రేక్ ఇవ్వాలి. నాకు మళ్ళీ బేబీ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ బేబీకి కేర్ ఇచ్చుకోవాలి. నేను నా సెల్ఫిష్గా, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి. మా పేరెంట్స్ ఆంధ్రాలో ఉంటారు, చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇక్కడ ఉండేది నేను, హస్బెండ్, పిల్లలు ఉంటాం. ఆయన వర్క్ వేరే, ఆయన ప్రొఫెషన్ వేరు, పిల్లలు స్కూల్కి పోతారు, ఇంకో బేబీని చూసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను అన్ని స్ట్రెస్లు తీసుకుని, నేను సిక్ అయితే ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్రేక్ ఇవ్వడం కరెక్ట్. సో ఆ బ్రేక్ తీసుకోవాలి, నీడ్ ఉంది. అంత మాత్రాన మనం సోమరిపోతులు అయిపోయాము, అంతా ఇంకా క్లోజ్ అయిపోయిందని కాదు. మనం ఎంత బ్రేక్ తీసుకుంటామో అంత ముందుకెళ్ళే డేస్ ఉన్నాయి కదా, ముందుకి అంత ముందుకు వెళ్తాం కంపల్సరిగా. కానీ ఒక నెగిటివ్ థింకింగ్ పెట్టుకుని, ఇంకొకరి మీద గ్రెడ్జు, ఇంకొకరి మీద ఇంకొక నెగిటివ్ థాట్తో ఉంది కదా, మీ మైండ్ చాలా ఖరాబ్ అవుతుంది. మీ వల్ల మీ పక్క వాళ్ళందరూ ఖరాబ్ అవుతారు. మీ పక్క వాళ్ళ మైండ్ కూడా మీరు చాలా డిస్టర్బ్ చేయడానికి ఉంటుంది. దయచేసి అట్లా చెయ్యొద్దు. అంటే నన్ను అన్నారని కాదు, ఎందుకు అంత నెగిటివ్ ఉండాలి?
ఎందుకు కామెంట్ చేసేంత తీరిక మీకు ఎక్కడది అసలు? మంచి కామెంట్స్ చేస్తున్నాను, నేను వాళ్ళ గురించి మాట్లాడి. థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవ్వారు మీ కామెంట్స్ చూసి. అండ్ కామెంట్లో కూడా చాలామంది నాకు మెసేజ్ చేసినప్పుడు కూడా, మేడం మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, కొరియర్ లేట్ అయినా పర్వాలేదు, స్ట్రెస్ తీసుకోకండి, ఆల్ ది బెస్ట్ చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎంత లవ్ చూపిస్తున్నారు. నేనెవరో తెలియని వాళ్ళు కూడా, నా ఫేస్ తెలియని వాళ్ళు, నా పేరు తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది కంగ్రాచులేషన్స్ రా, రెస్ట్ తీసుకో, స్ట్రెస్ తీసుకోకు, టైంకి పడుకో. నేను 12కి మెసేజ్ చేసి రిప్లై ఇస్తుంటే కూడా చాలామంది, ఏంటండి ఇప్పటివరకు పడుకోలేదా, 12 అయిపోయింది, మీరు తొందరగా పడుకోవాలి కదా, ఇంత లేట్ నైట్ ఉంటే ఎట్లా, ఇలాంటి కామెంట్స్ ఇంట్లో వాళ్ళే అన్నంత ఫీల్ అనమాట. సో అంతలా కామెంట్ పెడుతున్నప్పుడు మీకు ఎందుకు అంత చెత్త మైండ్ ఉంది? కొంతమంది గురించి చెప్తున్నాను నేను. కొంతమంది ఏమో బుక్స్ పీడిఎఫ్స్ ఉంటాయి కదా, సో ఇలా మదర్స్ చదివేవి, ఆ పీడిఎఫ్ పెట్టి మీరు డైలీ యోగా చేయండి మేడం, అది చదవండి, బుక్ చదవండి, మీరు డైలీ ఇలాంటి బుక్స్ చదవండి అని చెప్పి ఆ బుక్స్ కూడా నాకు పంపిస్తున్నారు వాట్సాప్లో. అంత కేరింగ్గా ఉంటే, అరే ఇంత డిఫరెంట్ ఉంటారా మనుషులు? ఒకరు ఎడ్డు అంటే తెడ్డు అన్నంత డిఫరెంట్గా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో చాలామందిని చూడొచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్లోకి రావాలంటే మనం చాలా స్ట్రాంగ్గా నిలబడి రావాలి అని అర్థమైంది కొన్ని కామెంట్స్ చూసినప్పుడు. ఎందుకు మాట్లాడకుండా ఉండలేకపోతున్నా, ఆ వీడియో చేస్తున్నాను కానీ నాకు స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అనిపిస్తూనే ఆలోచన అటు వెళ్ళిపోతుంది అనమాట. అది పెద్ద బూత్ కాదు, ఏం కాదు, కానీ ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాను కదా. మీకు అదే అనిపిస్తుందా? ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాను కదా. సరే వదిలేసేయండి, ఎక్కువ నేను రియాక్ట్ అవును, మీరు రియాక్ట్ అయ్యేలా చేయొద్దులే. కానీ మీరు మాత్రం ఎవరిని ఎప్పుడు ఏమనుకోండి, ఎవరికి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్. మీరందరూ మంచోళ్ళే, నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అసలు అందరూ నాతో. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అయితే మేడం ఇంక డిస్టర్బ్ చేయను కానీ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది అడగమంటారా, ఇట్లా అనమాట. ఏంటది, మీరు డబ్బులు కడుతున్నారు అడగాలి మేడం అంటే, కాదు మేడం మీరు కొంచెం ఇప్పుడంత ఫ్రీగా ఉండరు కదా, మీకు ఇప్పుడంత ఫ్రీ టైం కాదు కదా, అందుకని ఇట్లాగా వాళ్ళు డబ్బులు కట్టినా నేను డబ్బులు కడుతున్నాను కదా అని లేకుండా ఎంత రిక్వెస్టెడ్గా నాకు ఇబ్బంది కలగకూడదని చాలామంది ఫీల్ అవుతున్నారు. చాలా మంచిగా అనిపించింది అసలు మీ లవ్. కానీ అదంతా చూస్తే నా ఫేస్ చాలామందికి తెలీదు, అయినా ఇంతలా ఉన్నారు మనుషులు ఇంట్లో వాళ్ళలాగా అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్ యూ. కామెంట్స్ చేస్తున్నారు యూట్యూబ్లో, కంగ్రాచులేషన్స్ చెప్పారు, టేక్ కేర్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. విక్టోరియన్ పాలిష్లో స్టాండింగ్ పర్ల్స్ ఉంటాయి, 160 ఫ్రీ షిప్పింగ్. యాక్చువల్లీ 220 అనుకుంటా కాస్ట్, 160 ఫ్రీ షిప్పింగ్. ఒక పేరే ఉంది. చాలా ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడేసాను ఈరోజు. అమ్మో అవునండి, 220 ఫ్రీ షిప్పింగ్ ఇవి. కానీ ఈరోజు ప్రైస్ వచ్చేసి 160 ఫ్రీ షిప్పింగ్. ఒకటే ఉంది విక్టోరియన్లో, అసలు స్టాకే లేదు. ఇంకోటి బ్రాస్లెట్ కనెక్టర్స్ ఇవి ఏమిటంటే చైన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చైన్ ఏదన్నా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లాకెట్ వేసుకోవచ్చు, ఇలా స్ట్రైట్ లాకెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బ్రాస్లెట్ వాటికి మనకి ఓపెన్ క్లిప్ ఉంటుంది కదా, సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు పడిన కాస్టే చెప్తున్నాను, ఎక్కువ ఏం చెప్పట్లేదు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మైక్రోగోల్డ్ ప్లేటెడ్. ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఇంకో పీస్ ఉంది, మొత్తం 6 పీసెస్ ఉంటాయి. ఇవి ఉందండి 6 పీసెస్. ఇవి 75 రూపీస్ కాస్ట్, 75 రూపీస్ కాస్ట్. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకొకటి చాంద్బాలి పొలికి ఇయర్ రింగ్స్ అనమాట.
వీటిలో 2 బుక్ అయిపోయాయి. ఒకటి గ్రీన్ ఒక్కటే ఉంది, గ్రీన్ ఒకటి, పర్పుల్ 3 పీసెస్, మల్టీ ఒకటి. వీటిలో ఈ 2 పోయాయి, ఐ మీన్ ఈ 2 బుక్ అయిపోయాయి. ఒకరు తీసుకున్నారు ఆల్రెడీ. ఓకే, రిమైనింగ్వి ఈ 3 పీసెస్ ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి. ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, మల్టీ ఓపెన్ చేస్తాను. మల్టీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవి పొలికీలో వస్తాయి, ఇయర్ హ్యాంగింగ్స్ అన్నమాట. కిందేమో సరోస్కి పర్ల్స్ ఇచ్చాను. మనకి ప్లెయిన్ వస్తాయి వచ్చేటప్పుడు, లైక్ ఇది మేకింగ్ కాలేదు ఇంకా, ఇలా ప్లెయిన్ వస్తాయి అన్నమాట. సో ఇది మల్టీ కలర్లో సరోస్కీస్ వేసాను. అండ్ ఇక్కడ చేంజబుల్ వస్తుంది. ఇలాంటివి నేను మొన్న ఇచ్చాను కదా, కొంచెం సిమిలర్ మోడల్లోనే, ఎగ్జాక్ట్లీ కాదు కానీ. సో నచ్చితే కనుక తీసుకోండి. ఒక పెయిర్ వచ్చేసి 430 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒక పెయిర్ 430 ఫ్రీ షిప్పింగ్. నా దగ్గర ఉన్నవి ఇంకా 3 పేర్స్. ఒక కస్టమరే 2 పేర్స్ తీసేసుకున్నారు, గ్రీన్ ఒకటి, పర్పుల్. ఇవి 2 ఒకలే తీసుకున్నారు. రీజన్ ఏంటంటే ఒకటి 430 ఫ్రీ షిప్పింగ్ అయితే 2 పీసెస్ 540 ఫ్రీ షిప్పింగ్. 2 పీసెస్ వచ్చేసి 540 ఫ్రీ షిప్పింగ్, సింగిల్ అయితే 430 ఫ్రీ షిప్పింగ్. నా దగ్గర ఉన్నవే 3. కంపల్సరిగా ఒకరైతే ఒక పీసే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, లేదు 3 తీసుకుంటానంటే నేను వేరే ప్రైస్ చెప్తాను. 3 తీసుకుంటే కనుక 810 ఫ్రీ షిప్పింగ్. ఇంకా రావట్లే డిజిట్స్. ఒకటి అయితే 430, 2 పేర్స్ అయితే 540, 3 అయితే 810 ఫ్రీ షిప్పింగ్. నా దగ్గర ఎక్స్ట్రా 3 పేర్స్ ఉన్నాయి, నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ ఇవి 3 లాకెట్స్ ఉన్నాయి. ఇవి కాంబో పెడుతున్నా, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ బ్లాక్ అండి, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో, మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో నెక్ సెట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లాంగ్ చైన్ లాగా కావాలి అంటే కూడా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నేను ఎక్కువ బ్లాక్ బీడ్స్లో మేకింగ్ చేసి ఇచ్చాను చాలామందికి ప్రీవియస్గా. సో ఇలా ఉంటుంది. ఇది గ్రీన్ కలర్. సో సేమ్ మోడల్లో సేమ్ ప్యాటర్న్. ఇవి యాక్చువల్లీ 250 ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈచ్. ఇది బ్లాక్ది వచ్చేసి 270 ఫ్రీ షిప్పింగ్. మనకి సెపరేట్ అయితే, నార్మల్గా సెపరేట్ ప్రైజెస్ అయితే అవి. ఇవి గ్రీన్ కలర్. అవి తెగ తిరిగిపోతున్నాయి. ఇవి కింద పెడతాను, చేతిలో అంత బ్యాలెన్స్ అవ్వట్లేదు. క్వాలిటీ అయితే ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ లీఫ్ బ్రాంచ్ లాగా వచ్చింది. ఇక్కడేమో ఒక ఫ్లవర్ అండ్ డ్రాప్ షేప్ విత్ మనకి అన్కట్స్ రూబీ కలర్ కాంబినేషన్స్లో. ఇదేమో గ్రీన్ వచ్చింది, బ్లాక్. 3 కలిపి 399 ఫ్రీ షిప్పింగ్. 3 పీసెస్ కలిపి 399 ఫ్రీ షిప్పింగ్ కాంబో. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 3 కలిపి 399 ఫ్రీ షిప్పింగ్ కాంబో. ఓకే, సో వీటిలో అయితే మొత్తం స్టాక్ అయితే అయిపోయిందండి. అన్ని కలర్స్ కూడా సోల్డ్ అవుట్. సో పర్పుల్ కలర్లో మీరు తీసుకుంటారని వాళ్ళకి, వాళ్ళు తీసుకుంటారని మీకు, స్టాక్ అవుట్ అని చెప్తే మొత్తానికి ఎవరు మెసేజ్ చేయకుండా వదిలేశారు. ఐ మీన్ ఎవరు పేమెంట్ చేయకుండా. నేను అదే చెప్తున్నాను, మీకు కావాలంటే ఎంక్వైరీ చేసి వెంటనే తీసేసుకోమని. సో వాటిలో నాకు పర్పుల్ పీసెస్ అయితే 2 పీసెస్ మిగిలాయి అనమాట. నాకు ఎక్కువ స్టాక్ మిగిలిందే పర్పుల్లో, అందుకని 2 పీసెస్ ఉన్నాయి. మిగతా పింక్, గ్రీన్ అయితే అయిపోయాయి. బ్యాక్ ఇట్లా హుక్ వస్తుంది. మీకు కావాలంటే టాప్లో నుంచి కూడా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్యూట్ ఉంటుంది లాకెట్. ఇది 150 ఫ్రీ షిప్పింగ్. 150 ఫ్రీ షిప్పింగ్. ఇది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.
అండ్ పొలికిలో ఈ ఇయర్ రింగ్స్ అయితే ఒకసారి చూడండి, మనకి పర్పుల్ కలర్లో మాత్రమే స్టాక్ ఉంది, మిగతా ఈ పీసెస్ అన్నీ అయిపోయాయి. ఇంక ఇవి అసలు స్టాక్లో లేదండి. లాస్ట్ పీస్ ఇది పర్పుల్ కలర్లో ఉంది. మనకి 14 క్యారెట్ రిప్లికాలో వస్తుంది, బాంబే స్క్రూ అనమాట. ఇక్కడ మనకి హుక్ ఉంటుంది, చేంజబుల్ స్టడ్స్ అవి మార్చుకోవడానికి. ఇందులో చాలా కలర్స్ వచ్చాయి స్టాక్, బట్ ఫైనల్గా అయితే ఒక పీస్ ఉంది. యూజువల్గా షార్ట్ ఉంటుంది ఒకటి, మీరు షార్ట్ ఓపెన్ చేస్తే 299 ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, బట్ 250 ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది. ఇప్పుడు 250 ఫ్రీ షిప్పింగ్. నచ్చితే కనుక తీసుకోండి. ఒక్కటే ఉందండి పెయిర్, ఒక్కటే ఉంది. 250 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్వి రేపు చూపిస్తాను. ఇంతవరకు చూసి ఏమైనా నచ్చితే కనుక మర్చిపోకుండా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్. సారీ, ఎవరికైనా బోర్ కొట్టించి ఉంటే, చాలా బోర్ వచ్చే ఉంటుంది కంటెంట్. ఇవాళ కొంచెం తక్కువైంది, మాటలు ఎక్కువయ్యాయేమో కొంచెం ఎమోషనల్గా. బట్ సారీ, మీరు డిస్టర్బ్ అయి ఉంటే. నేను ఎవరిని వాంటెడ్గా కావాలని ఏమనలే. అండ్ సారీ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.